क्या आपको बार बार नीट में नाकामयाबी की वजह से डॉक्टर बनना नामुमकिन लगता है तो मायूस होना छोड़ दीजिए। तालीमी दुनिया में एक नया नाम एशियन इंस्टीट्यूट ऑफ एलोपैथी मेडिकल साइंस। हम बदलेंगे आपके डॉक्टर बनने के ख्वाबों और उमंगों को हकीकत में। हमारे यहाँ तजुर्बेकार और आला तालीम याफ्ता उस्तादों की निगरानी में स्मार्ट डिजिटल और एयर कंडीशन क्लासेस, प्रैक्टिकल और ऑनलाइन क्लासेस, जदीद लैब और मजीद बेहतरीन सहूलियात दस्तियाब है। हमारे इंस्टीट्यूट में तमाम कोर्सेज के लिए चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। सीएम रेवंत रेड्डी का कहना है कि मैंने सिराज को डीएसपी के तौर पर मुकर्रर किया, हालांकि वो इंटर में फेल हुए थे। मुझे उन पर फ़ख्र है। ग्रुप 1 की नौकरी के लिए मतलूबा तालीमी काबिलियत डिग्री है। सिराज इंटरमीडिएट यानी 12वीं क्लास में फ़ेल हुए हैं, लेकिन हमने उन्हें डीएसओ फराहम करने की छूट दी है। बारबाडोस में T20 वर्ल्ड कप में तेज़ गेंदबाज के कारनामों और शानदार कारकर्दगी को खिराज तहसीन पेश करने के लिए जिसने हिंदुस्तान की जीत का रास्ता बनाया। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने क्रिकेट खिलाड़ी को एक प्लॉट तोहफे में दिया। 600 मुरब्बा गज का प्लॉट रोड नंबर 78 जुबली हिल्स हैदराबाद में वाक़ है। सिराज क्रिकेट లో రాణిస్తే సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్ కానీ అన్ని రూల్స్ ని ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇయాల డిఎస్పి చేసిన సిరాజ్ ఈ రోజు డిఎస్పి సిరాజ్ అండ్ స్పోర్ట్స్ అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మొన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు, పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్నబియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన. క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తా. ఎప్పుడైతే టీచర్లం అంటే ఒక కుటుంబ పెద్ద, ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు, టీచర్ల దగ్గరనే ఉంటారు. 50% పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది. కేజ్రీవాల్ ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యిండు, రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిండ్రు టీచర్లు కాబట్టి వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయినరు. నాకు కూడా కొంచెం